గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఒక ఆటో డ్రైవర్ రోజంతా కష్టపడి ఎండలో వానలో తిరిగి వాడు విపరీతమైన శ్రమ చేసి ఒక 300 రూపాయలు అన్నీ పోగా ఇంటికి సంపాదించుకొని వెళ్ళడానికి వెళ్తున్న టైంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వాడిని కొట్టి నిర్దాక్షిణ్యంగా 300 లాక్కుంటాడు. ఏ చలన పేరుతున్నది ఎంతో. ఓకే, ఒకడు ఒక 10-15 సార్లు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసి వాడికి అన్నీ ఉన్నప్పటికి కూడా జస్ట్ ఒక రికమెండేషన్ వల్ల దేనివల్ల ఆ ఉద్యోగం కోల్పోతాడు. అప్పుడు వాడు బాధ ఉంటుంది. ఆటో డ్రైవర్కి అక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత భూములు లాక్కోవడం పేదవాడిది, అంటే ల్యాండ్ పూలింగ్ అన్న పేరుతో వాడికి జీవనాధారమైన భూములు లాక్కున్నప్పుడు వాడికి ఏం చేయాలో తెలియక వాడు ఆకాశం వైపు చూసి ఏడ్చే ఒకటి ఉంటుంది. ఇదంతా కూడాను, ఈ ఆక్రోషము ఇదంతా కూడా గాలిలోకి వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి ఒక ఉండకట్టి ఉండిపోద్ది ఆ దుఃఖం అంతా. అది నెగిటివిటీ. ఓకే, ఇప్పుడు ప్లస్ మైనస్ థియరీ ప్రకారం సైన్స్లో చూసుకుంటే 2 విభిన్న ధృవాలు ఆకర్షించబడతాయి, స్వజాతి ధృవాలు వికర్షించబడతాయి. తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు ఈ నెగిటివ్కి ఒక ప్లస్ కావాలి. ఆ ప్లస్ ఎక్కడ దొరుకుద్ది వాటికి అని అన్నప్పుడు ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు నిష్ఠగా ఉండి ప్యూర్గా లోపల కూర్చొని స్వామి శరణమయ్యప్ప అనుకొని ఒక బస్సులో వెళ్తున్నా ఒక 20 మంది 30 మంది 50 మంది ఉన్నారనుకోండి, ఎంత పాజిటివిటీ ఉంటుంది అందులో. అంటే వాళ్ళు కంప్లీట్గా దైవం తాలూకా దీంట్లో ఉండి అలా పాజిటివ్. స్కూల్ పిల్లలకి ఏమీ ఇది ఉండదు, వాళ్ళ మనసులో కల్మషం ఏమి ఉండదు. సో అది కూడా ఒక ప్యూర్ పాజిటివ్. ఇది ఒక పెళ్లికి వెళ్తున్న పెళ్లి బస్సులో అందరూ దేంట్లో ఉంటారు, ఒక పాజిటివ్ దీంట్లో ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. ఒక పెళ్లికి వెళ్తున్నాం మనం, అందరూ మంచిగా తయారవుతాం, వేడుక. తర్వాత పెళ్లి బస్సులో ఎవరైనా ఏం చేస్తారు, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ ఆడుకుంటూ. సో ఒక పాజిటివ్ అవుతుంది. అలాంటి వాటికి ఇంతమంది తలకు ఉసురుతో ఒక పైన చూసారు, ఒక పేదవాడి కోపము, ఒక నిస్సహాయుడి తల కోపము, ఒక స్త్రీకి జరిగిన అన్యాయము, ఇవన్నీ కలిపి తిరుగుతూ ఉన్నది వచ్చి కొడితే దానికి యాక్సిడెంట్ అవుతుందని రాశాడు ఆయన. సో ఆ పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని మనం అలా తీసుకోవచ్చు తప్ప దీన్ని ఎందుకు అలా తీసుకోవాలంటే అంటే తెలియంది. ఇదంతా కూడా మళ్ళీ మ్యాన్ మేడ్ గాడ్ ఎలాగ ఉన్నాడో మ్యాన్ మేడ్ డిమన్ కూడా అలాగే తయారు చేసింది ఇది. అది నా టూ మచ్ క్లాస్ అయిపోయిందా? లేదు సార్, అంటే మీరు చెప్తుంటే ఇన్ని నిజంగానే అంటే భయంకరమైన ఇవే కదా అసలు. అయింది ఏదో జంప్ స్కేర్స్ పెట్టి సినిమాల్లో అయి కాదు కదా భయపడి. అందుకని ఇది చాలా డిస్టర్బింగ్ మూవీ. ఈ సినిమాని చూసి బాగుందిలే అనుకోవడం అయితే రావడానికి లేదు. ట్రావెల్ అవుతుంది, కొన్ని రోజులు, చాలా రోజులు ట్రావెల్ అవుతుంది, హాంట్ చేస్తుంది. అదే హర్రర్, సైకలాజికల్ హర్రర్ ఇది. ఇందులో ఎక్కడ ఒక దెయ్యం ఉండదు, దేవుడు ప్రస్తావన ఉండదు, దెయ్యం ప్రస్తావన ఉండదు. మనిషే దెయ్యం, అన్నిటికంటే భయంకరమైన దెయ్యం మనిషి. ఆ మనిషి కనుక ఒక తండ్రి అయ్యి ఇంట్లో వాళ్ళని ఈ దీంతో కలిపి ఈ సినిమాలో అంటే కథ కూడా చెప్తాం, ఒక హాయిగా పనిచేసుకోగలిగిన ఒక హస్బెండ్, ఒక ఫ్యామిలీ హెడ్. ఆ ఫ్యామిలీ హెడ్ని వాళ్ళ ఆవిడ టీచర్ జాబ్, మా భార్య ఒక ముత్యంలో అంటే ఒక మంచి పాప, చిన్న పాప. వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ హాయిగా బ్రతికితే ఏమీ లేదు అసలు. ఈ సినిమాకి ఇదేం లేదు. అందులో ఆడ వదిలేస్తే వాడి జీవితం అంతా ఏమవుతుంది అన్నదని ఒకటి. తర్వాత ఉమెన్ పవర్ని కూడా ఇందులో ఇచ్చేయడం జరిగింది. అంటే ఎంతసేపు ఆడది భరిస్తుందో, ఎప్పుడైతే భరించడం కాదు ఇంకా దీని కన్క్లూజన్ ఏంటి అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి ఒక స్త్రీ వెళ్ళగలదు అన్నది కూడా ఇందులో చూపించాం. కొంచెం సినిమాకి సైడ్ కొంచెం పాత రోజులకి వెళ్దాం సార్. అలా మీరు ట్రావెల్ ఏజెంట్ కింద వర్క్ చేసేవారని విన్నాను సార్, నిజమేనండి? అది ఏంటి సార్, అంటే మీరు ముందు నుంచి డైరెక్టర్ అనేది ఏదైనా ఉందండి గట్టిగా బలంగా? అంటే ఏదైనా ఒక లిటరేచర్ సినిమా అంటే ఇష్టం, లిటరేచర్ అంటే ఇష్టం. నేను చదవడం వరీషియస్గా నేను చదివేవాడిని. చదవడం అన్నది అంటే నేను మొట్టమొదటి చదివిన ఇదేంటంటే ఫాంటమ్ అని ఈనాడు పేపర్లో సెకండ్ పేజీలో దీంట్లో వచ్చేది కార్టూన్ అనేది. సో ఫాంటమ్ దగ్గర నుండి మొదలు పెడితే అది నా ఫస్ట్ ఇది. దాని తర్వాత చందమామ, బాలరంజని, బాలమిత్ర, అక్కడ నుండి ఎండమూరి గారు ఫస్ట్, ఎండమూరి గారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, తర్వాత ఎదురుపూడి సులోచనారాయణ గారు. ఈ ట్రెండ్ అయిపోయిన తర్వాత కేఎన్వై పతంజలి, రావుశాస్త్రి గారు, ఇంక ఇటువైపు సీరియస్ సాహిత్యం వైపు వచ్చాను. ఆ తర్వాత నేను తమిళనాడులో ఉన్నాను ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు అక్కడ జయకాంతం దగ్గర నుండి చాలా వరకు తమిళ చదువుతాను, రాస్తాను, నేను నేర్చుకున్నాను. నేర్చుకుంటే సరే తమిళ లిటరేచర్ కొంత. సో పులమై పిత్తనని చాలామంది ఉన్నారు. ఆ లిటరేచర్ అంతా ఎక్కువ సుజాత గారివి బాగా చదివాను. తర్వాత మదన్ అని ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆనంద విగడంలో పనిచేస్తారు. ఆయన అర్ధముళ్ళ హిందూ మతం అని ఒక పుస్తకం రాశారు. దట్ ఈస్ అండ్ ఐ ఓపెనర్. అంటే హిందూ మతం అనేది
అర్థములు ఎందుకు అంటే అర్థవంతమైన హిందూ మతం అనమాట. సో హిందూ మతంలో పాటించే ప్రతి చర్య వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తాలూకా బుక్ అది. అంటే కల్లాపి జల్లడం దగ్గర నుండి, ముగ్గేయడం దగ్గర నుండి, ఇంట్లో అగరబత్తి వెలిగించడం దగ్గర నుండి, ఒకరికొకరు ఎదురు పడితే బొట్టు పెట్టుకోవడం దగ్గర నుండి, పెద్దలకు కాళ్ళకి దండం నమస్కారం చేసుకోవడం దగ్గర నుండి ప్రతిదానికి ఉన్న ఒక సైంటిఫిక్ రీజన్ని ఆయన రాశారు. మదన్ అని ఆనంద్ వికటన్ జర్నలిస్ట్ ఆయన రాసిన అర్థములు హిందూ మతం. సో ఇలాంటి బుక్స్ అన్నీ చదివాను. దాని తర్వాత ఇంకా కదీర్ బాబు గారు, ఇంకా కాంటెంపరీ లిటరేచర్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూడి రాజిరెడ్డి గారు, కదీర్ బాబు గారు, కుప్పిల్ పద్మ గారు, ఇలాంటి ఇలా చదవడం అయితే చాలా ఎక్కువ ఉంది. సినిమా అనేది చాలా పిచ్చి. సినిమా అనేది ఇప్పుడు ఉండదు, సినిమా అనేది అందరికి ఇష్టమే, బట్ సినిమా అనేది ఇష్టం. సో ఫస్ట్ 2016లో స్వచ్ఛ భారత్ ఇది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పేపర్లో అనౌన్స్ అయింది. అప్పుడు అది చూసి మనం ఏదైనా చేద్దామని చెప్పి మనుషులు ఎవరు లేకుండా ఒక 12,000తో ఒక 12,000 అప్పటికి ఏమన్నా అవగాహన ఉందండి కెమెరాస్ గురించి? ఏం లేదు. ఇలా మీలాంటి ఫ్రెండ్ నాకు ఎవరు TV9లో తెలిస్తే ఆయన పట్టుకొని ఒక కెమెరామెన్ నేను అంతే వెళ్ళి చేసాము. దానికి నేషనల్ వైడ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో దాని ద్వారా నాకు తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్ర గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు కూడా పనిచేసే అవకాశం కల్పించి, అంటే షార్ట్ ఫిల్మ్స్, తర్వాత అవేర్నెస్ వీడియోస్, గవర్నమెంట్ వీడియోస్ అవన్నీ. అవి దూలం సత్యనారాయణ అని ఉంటారు, ఆయన ఏజెన్సీకి వస్తే నేను అక్కడ దాన్ని ఉంటారు ఫ్రీలాన్స్ అనుకోండి, లేకపోతే కాంట్రాక్ట్ అనుకోండి, అలా చేశాను. ఒక 35 ఫిల్మ్స్ చేశాను. అది చేసిన తర్వాత ఇంకా సినిమాల్లోకి రావాలని అలా అది వేరే జర్నీ అది. అంటే మీరు చాలా మీరు చదివిన పుస్తకాల్లో చాలా రకరకాల జానర్స్ కూడా చెప్పారు. సో వీటిలో ఏదైనా ఒకటి మీ వరల్డ్ వ్యూనే మొత్తం మార్చిన బుక్ కానీ ఏదైనా? ఆబ్వియస్లీ మీకు ఎప్పుడైతే రావిశాస్త్రి గారిది కథలు చదివితే మీకు ఈ రోజున్న మీ వ్యూ అంతా మారిపోద్ది సమాజం పట్ల. ఫస్ట్ రావిశాస్త్రి గారు చదివిన, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదివిన. నేను కవిత్వం ఎక్కువ చదవలేదు, కవిత్వం మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అంటే కవిత్వం నేను చదవను, నాకు వచనం ఇష్టం. సో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది కథలు చదివిన, తర్వాత గురజాడ అప్పారావు గారు రాసిన కథలు చదివిన. గురజాడ అప్పారావు గారు యాక్చువల్గా అది ఆయనదే ఫస్ట్ కథ అనుకోవాలి తెలుగులో. బండారు అచ్చిమాంబ తర్వాత పాపులర్ నాన్ ఫిక్షను సాహిత్యానికి రాసిన కథ అంటే గురజాడ అప్పారావు గారు. సో అక్కడ నుండి చూస్తే ఇవి చదివినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా వేరే దృష్టితో చూడడం అనేది మనకు తెలియకుండా మనకు అలాంటి పుస్తకం అనేది ఎప్పుడు కూడా మీకు మనోనేత్రాన్ని ఓపెన్ చేస్తుంది అంతే. అది తెలివితేటలు ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అంతా చెప్పడం కానీ మనోనేత్రం అయితే ఓపెన్ అవుద్ది. ఓకే, ఒక చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది మనకు కదా, అది మారుద్ది. సో ఆ తర్వాత ఇప్పుడు పీడిత జనం గురించో లేకపోతే పీడక దీని గురించో చేసినప్పుడు ఎక్కడో పరభాషా చిత్రాలు వచ్చినప్పుడు ఇది ఉన్నాయి, కానీ మనకి వాటన్నిటికంటే చాలా ఎక్కువ లిటరేచర్ ఉంది, చాలా ఎక్కువ కథలు ఉన్నాయి, చాలా ఎక్కువ రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం వాళ్ళందరికంటే ముందు తీసాం. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.